తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సలహాదారు షబ్బీర్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తోందని, రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేదల సంక్షేమం కోసం ఎన్నో పాలసీలు రూపకల్పన చేసి ప్రపంచ స్థాయిలో తెలంగాణను అగ్రగామిగా ఉంచడానికి ఎంతో కృషి జరుగుతోందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాను వైద్యపరంగా అభివృద్ధి చేస్తున్నామని కూడా షబ్బీర్ అలీ తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఈ చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో కాళేశ్వరం జోన్ పరిధిలోని అటవీ శాఖ అధికారులకు వన్యప్రాణుల సంరక్షణపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం పాల్గొని మాట్లాడారు. వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ ఉద్యోగులపై ఉందని అన్నారు. వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి వెలుపలకు వచ్చినప్పుడు వాటిని సంరక్షించి చికిత్స అందించి వాటికి పునరావాసం కల్పించాలని కోరారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తలమడుగు మండలంలోని బరంపురం గ్రామస్తులు బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మహాలక్ష్మి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సంప్రదాయ దుస్తులతో మహిళలు బోనం ఎత్తుకుని పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. బోనాల పండుగకు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శోభాయాత్రలో పాల్గొని బోనం ఎత్తుకుని ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా బేల మండలంలో మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాల్లో సున్నప్రాయి నిల్వల కోసం త్రవ్వకాలు జరుపుతున్నారు. పెరుగంగ నదిని ఆనుకుని ఉన్న సోనాల, మంగురుడ్ బాబా గ్రామాల శివారులో ప్రభుత్వ భూముల్లో నెల రోజులుగా త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఈ త్రవ్వకాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రైవేటు ఏజెన్సీతో కలిసి 50 మీటర్ల మేర త్రవ్వకాలు జరుపుతూ నమూనాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాల ఆనవాళ్లు కనిపించడంతో 8 ఏళ్ల కిందట త్రవ్వకాలు చేపట్టారు. 100 ఎకరాలు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో పాటు సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కోసం త్రవ్వకాలు చేపడుతున్నందుకు ఆయా గ్రామాల ప్రజలు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాన నీటిని సంరక్షించి భూములు ఇంకించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలలో జిల్లా అధికారులు ప్రతిభను కనబరుస్తున్నారు. జల సంరక్షణలో మెరుగ్గా ఉన్న జిల్లాలను జల్ సంచయి ఇన్ భాగీదారీ పురస్కారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్ అన్నారు. కేంద్ర జల సంఘం సభ్యుడు జతిన్ జిల్లాల్లో పర్యటించారని, వారి నివేదిక ఆధారంగా జిల్లాకు పురస్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. మొత్తం 8 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా 2 రోజులుగా జరిగిన ఈ పోటీల్లో హైదరాబాద్ జట్టు మొదటి స్థానం, నిజామాబాద్ జట్టు 2వ స్థానం, నల్గొండ జట్టు 3వ స్థానం నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడవ్ నగేష్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గత వారం 3 చోట్ల పిడుగుపాటు వల్ల 6 మరణించారు. పిప్పిరి గ్రామంలో 4, బేల మండలం సంగిడి గ్రామంలో 1, సోంకరాస్ గ్రామంలో మరొకరు మరణించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.